పనసతొనలు ఇష్టంగా తిని గింజలైతే బయట పడేస్తాం కదండీ! కానీ ఈరోజు ఆ పనస గింజలు, మామిడికాయ, కొబ్బరి కలిపి టేస్టీగా కర్రీ చేసేసాను చూసేయండి. ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా వెజిటేరియన్స్ ఉన్నా కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం పనసెక్కలు చితక్కొట్టుకుని పైనున్న పొట్టు తీసేసి కడిగేసి ఇందులో వేసుకొని కొద్దిసేపు మగ్గపెట్టుకోవాలండి. అందులోనే మనం పులుపుకి సరిపడినంత మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం మామిడికాయ ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించి అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని వాటర్ వేసుకుని ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత ఇందులో మనం కొబ్బరి తురుము తీసుకుని వేసుకోవాలండి. ఇవంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకుంటే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.